వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ఆర్ఆర్ న్యూస్ 2023 ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఫ్లాష్ సర్వేను విడుదల చేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత 2018 ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్, 1 సంగారెడ్డిలో మాత్రం జగ్గారెడ్డి కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది. తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో 8 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానం కాంగ్రెస్, 1 స్థానం బీజేపీ ఖాతాలో ఉన్నాయి. మన సర్వేలో భాగంగా మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో గాను 32,722 శాంపిల్స్ సేకరించడం జరిగింది. అందులో మహిళలు 15,856, పురుషులు 16,866. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే 18 నుండి 39 సంవత్సరాలకు సంబంధించి 10,652 శాంపిల్స్, 40 నుంచి 59 సంవత్సరాలకు సంబంధించి 11,266 మందిని, 60 ఆ పైన ఏజ్ కలిగిన వారు 10,804 మందిని కలవడం జరిగింది. ఒక్కో అసెంబ్లీ వైజ్గా చూసుకుంటే 2,700 నుండి 3,500 శాంపిల్స్ను సేకరించడం జరిగింది. ఇక అసెంబ్లీ వారీగా చూసుకుంటే మొదటగా సిద్దిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక్కడ నుంచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన హరీష్ రావు మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పూజాల హరికృష్ణ, బీజేపీ నుండి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ హరీష్ రావుకు ఎదురు లేదు. ఈసారి కూడా హరీష్ రావు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరొక ముఖ్య నియోజకవర్గం గజ్వేల్. ఇది కేసీఆర్ స్వంత నియోజకవర్గం. గత 2 సార్లు కేసీఆర్ ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ మరొకసారి కేసీఆర్ పోటీ చేస్తుండగా కేసీఆర్పై కాంగ్రెస్ నుంచి నర్సిరెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయడంతో ఇక్కడ టఫ్ ఫైట్గా మారింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్యన టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ స్వల్ప మెజారిటీతో కేసీఆర్ బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మరొక ముఖ్య నియోజకవర్గం మెదక్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మరొకసారి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్, బీజేపీ నుంచి పంజాబ్ విజయ్ కుమార్ ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ బీసీ ఓట్లు సైలెంట్గా ఓటు పడే అవకాశాలు ఉండడం, అదేవిధంగా మందకృష్ణ ప్రాబల్యంతో బీజేపీ భారీగా పుంజుకుంది. అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 2వ స్థానంలో ఉండే అవకాశం కనపడుతుంది. మరొక ముఖ్య నియోజకవర్గం సంగారెడ్డి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్, బీజేపీ నుంచి పులిమామిడి రాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్నప్పటికీ జగ్గారెడ్డికి ఎదురులేదు. మరొక ముఖ్య నియోజకవర్గం జైరాబాద్. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావు మరొకసారి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి ఏ చంద్రశేఖర్, వికారాబాద్ చెందిన నాయకుడు, ఇతడు స్థానికేతరుడు. అదేవిధంగా బీజేపీ నుంచి రామచందర్ రాజనరసింహ, ఈయన దామోదర్ రాజనరసింహ తమ్ముడు, ప్రస్తుతం బీజేపీలో చేరి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్నప్పటికీ ఇక్కడ బీసీల ఓట్లు మరియు ఎంఆర్పీఎస్ మందకృష్ణ ప్రాబల్యంతో మాదిగ ఓట్లు అధికంగా ఉండడంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరొక నియోజకవర్గం ఆందోళ్. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా చంటి క్రాంతికిరణ్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాజనరసింహ, బీజేపీ అభ్యర్థిగా బాబుమోహన్ పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ క్రాంతికిరణ్ లోకల్ క్యాండిడేట్ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోవడం వలన, అదేవిధంగా దౌర్జన్యాలు, అక్రమాలు, భూ కబ్జాలు వంటి ఆరోపణలు ఉండడం వలన దామోదర్ రాజనరసింహ విజయం ఏకపక్షంగా ఉండబోతుంది. మెదక్ జిల్లాలోని మరొక ముఖ్య నియోజకవర్గం పటాన్చెరు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నుంచి, నందీశ్వర్ గౌడ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో చిట్కుల్ సర్పంచ్ నీలం మధు కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా టికెట్ లభించకపోవడంతో బీఎస్పీలో చేరి బీఎస్పీ నుండి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ బీఎస్పీ, బీజేపీ రెండింటికి సమాన అవకాశాలు ఉన్నాయి. అయితే స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కానీ బీఎస్పీ అభ్యర్థి కానీ విజయం సాధించే అవకాశం ఉంది. మరొక ముఖ్య నియోజకవర్గం నర్సాపూర్.
ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మురళీ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిలు పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ నుండి పోటీ చేస్తుండడం ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అయితే బీసీల ఓట్లు అధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో యాదవ్ల ఓట్లు కీలకం. మురళీ యాదవ్ తన సామాజిక వర్గాన్ని మొత్తాన్ని సమీకరించుకొని ఉధృతంగా ప్రచారం చేస్తుండడం వల్ల బీజేపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మరొక ముఖ్య నియోజకవర్గం దుబ్బాక. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రఘునందన్ రావు మరొకసారి సునాయాసంగా విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. చివరి నియోజకవర్గం నారాయణఖేడ్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎం భూపాల్రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, బీజేపీ నుండి ప్రముఖ పాత్రికేయులు సంగప్ప పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ సురేష్ షెట్కర్ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 3 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్, 3 అసెంబ్లీ స్థానాలు బీజేపీ, మరొక 3 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. బీఎస్పీ ఒక స్థానంలో పటాన్చెరులో గెలిచే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ గెలిచే 3 స్థానాలు సిద్దిపేట, గజ్వేల్, మెదక్. కాంగ్రెస్ గెలిచే 3 స్థానాలు సంగారెడ్డి, ఆందోళ్, నారాయణఖేడ్. బీజేపీ గెలిచే స్థానాలు నర్సాపూర్, దుబ్బాక, జైరాబాద్. పటాన్చెరులో బీఎస్పీ కానీ బీజేపీ కానీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది.